అన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? జరిగాయా అక్క? జరిగాయా చెల్లెమ్మ? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 15 సంవత్సరాల తర్వాత ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు 1వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నాడు. 10th క్లాస్కి వచ్చేసరికి 2035 వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో 10th క్లాస్ పాస్ చేస్తాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకు ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీ సర్టిఫికెట్లో కూడా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ ఎల్ఎస్సి నుంచో, ఏ స్టాన్ఫర్డ్ నుంచో, ఏ ఎంఐటి నుంచో వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చిన కోర్సులతో ఆ పిల్లాడు డిగ్రీ పుచ్చుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు ఏకంగా 10th క్లాస్ ఐబీ సర్టిఫికెట్తో తన డిగ్రీలో ఎల్ఎస్సి, హార్వర్డ్, ఎంఐటి లాంటి కోర్సుల సర్టిఫికెట్లతో 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పేదల భవిష్యత్ మారాలి, పేదల తలరాతలు మారాలి. మారాలి అనంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో, మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఓ 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఆదాయాలు వచ్చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటో రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం, ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా అన్నా? అక్క జరిగిందా? అక్క జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా? అక్క పెద్దమ్మ ఎప్పుడైనా జరిగిందా? అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం, ఇంటి వద్దకే రేషన్ రావడం, ఇంటికే పౌర సేవలు అందడం గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్నా ఎప్పుడైనా జరిగాయా? మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా? అక్క ఎప్పుడైనా జరిగిందా? మీ ఇంటికే పథకాలు అందాయా? అన్నా ఎప్పుడైనా జరిగాయా? మీ ఇంటికే రేషన్ వచ్చిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ 59 నెలల కాలంలో మాత్రమే, మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడూ చూడని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం,
గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా? రైతు భరోసా ఉండేదా? తమ్ముడు ఉండేదా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పోషిస్తా ఉన్న నా పేద అన్నదమ్ములకు, ఆ డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా. గతంలో ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద పడి ఉండా వ్యాపారం చేసుకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ఎవరైనా ఎప్పుడైనా పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? చేదోడు తోడుతో ఈరోజు జగనన్న వాళ్ళకు అడ్డగా ఉన్నాడు.